భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నట్టు ఆ పార్టీ విశాఖ జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్కే రహమాన్ వెల్లడించారు. రాష్ట్ర మహాసభల్లో విశాఖపట్నం జిల్లా సమగ్ర అభివృద్ధి, పార్టీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించి రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలతో కలిసి సిపిఐ రాష్ట్ర మహాసభల గూఢ పత్రికలను ఆవిష్కరించారు. రాష్ట్ర 28వ మహాసభల మహాసభ వాటి యొక్క అవన్నీ కూడా మా జిల్లా సెక్రటరీ భవిష్యత్తు కార్యక్రమం మీద మాట్లాడడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లాలో ఒక చరిత్ర ఉంది. ఈ రోజున ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా కూడా 40,000 ఎకరాలు ఆ రోజు ఉన్నటువంటి గిరిజనులకు కానీ, అలాగే సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ వారి జీవనోపాధి పోకుండా ఈ జిల్లాలో కాపాడిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ. ఒక పక్క కర్షకుల్ని, ఒక పక్క కార్మికుల్ని, ఒక పక్క సామాన్యుల్ని, మరొక పక్క పేదవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఓ సంఘటితంగా ముందుకు తీసుకుపోతూ ఆ రోజుల్లో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు కానివ్వండి, భద్రం గారు కానివ్వండి, పోతున్న సన్యాసరావు గారు కానివ్వండి, వివి రామారావు గారు కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి మానవ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గోవిందరావు గారు ఈ జిల్లాలో సమరశీలైన పోరాటం, చాలా పెద్ద పోరాటం చేశారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ సంపద మిగిలింది. ఆ సంపదని రాష్ట్ర పార్టీలు వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా ప్రైవేటు వ్యవస్థకి అమ్ముకోవడానికి వాళ్ళకి ఈ రోజున వీలు కుదిరింది. ఒక పక్కని సంపద సృష్టిస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ సృష్టిస్తే, రెండో ప్రక్క నుంచి పెట్టుబడి పార్టీలు, భూజవ పార్టీలు వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని ప్రజలకి అందివచ్చినటువంటి సంపదని, వారసత్వ సంపదని వాళ్ళు ఖాళీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర మహాసభలు అనేవి ప్రకాశం జిల్లా ఒంగోలులో 28వ మహాసభలు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మహాసభలు అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న మహాసభలు అనేవి జరుగుతున్నాయి. దానికి సంబంధించి పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా విశాఖ జిల్లా ఏదైతే ఉందో, విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు సిపిఐగా అనేక ఉద్యమాలు, పోరాటాలు కూడా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో, భూములు అనేవి లూలు కంపెనీకి బీచ్ రోడ్లు ఉన్న 13 ఎకరాల 74 సెంట్లు అనేది కారు చౌక్గా ఈరోజు మన కూటమి ప్రభుత్వం అనేది కట్టబెట్టడం అనేది జరిగింది. ఏదైతే ఆ ఒప్పందం చేసుకున్నారో ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈరోజు ఏదైతే సౌత్ ఈస్ట్ రైల్వే అనేది ఏదైతే ఉందో, ఆ రైల్వే సంబంధించి ఇంతవరకు కూడా విధి విధానాలు అనేవి, అంటే అక్కడ దారపాలు నుంచి ఆర్లో అంతా కూడా రైల్వే జోన్ అనేది ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు కూడా దాని మీద ఏదో శంకుస్థాపన చేశారు తప్ప దాన్ని ఇంత స్పీడ్గా కూడా ఇంతవరకు లేదు. కాబట్టి ఉన్నదాన్ని ఏదైతే ఉందో కొన్ని ఆ రైల్వే జోన్కి సంబంధించి ఏదైతే ఉందో సత్వరమే తొందరగా దాన్ని పరిష్కారం చేసి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులకు సంబంధించి ఉన్నదానికి సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఆ యుద్ధ ప్రాతిపాదిక మీద 9,138 కోట్లతోటి ఈ యొక్క ఏదైతే ఉందో రైల్వే జోన్ని తొందరగా దాన్ని ఏర్పాటు చేయాలని, విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే ఆనాడు ఒక సెంటిమెంట్తో పోరాటం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు వాడికి కట్టబెట్టడానికి 4 సంవత్సరాల పైచిలకైనా దాని మీద ఎంపీలు మాట్లాడిపోవడం. రెండోది మిత్తల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఎంత దౌర్భాగ్యం అంటే, ఈరోజు ఎంపీలుగా ఉన్న ఒక మినిస్టర్గా ఉన్న మరి వీళ్ళంతా ఒక 7గురు వెళ్ళి కలిసి మిట్టలు సంబంధించి ఏదైతే నక్కపిల్లిలో పెడుతున్నారో దానికి సంబంధించి ఈరోజు గనులు ఇమ్మని అడుగుతున్నారు. విశాఖ